వెజనల్ ఇష్యూస్ ఉంటే చాలామంది పేషెంట్స్ ఫస్ట్ ఎప్పుడు కూడా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే మా దగ్గరకు వస్తుంటారు. గైనకాలజిస్ట్ రిఫర్ చేస్తే. యాక్చువల్‌గా వెజనల్‌గా అక్కడ ఇచ్చింగ్ ఉంటే దే హావ్ టు కమ్ టు ఏ డెర్మటాలజిస్ట్. సో, ఎందుకంటే ఈ వెజనల్ ఇష్యూస్ గానీ, ఈవెన్ జెనెటిక్ మేల్ జెనైటల్స్ గానీ, ఫీమేల్ జెనైటల్స్ గానీ వాటి గురించి చదువుకునేది డెర్మటాలజిస్టే. గైనకాలజిస్ట్సు సర్విక్సు, యూట్రస్సు అక్కడ ఎక్కువ చూసుకుంటారు వాళ్ళు. ఆఫ్‌కోర్స్ వెజైనా ఇంటర్నల్ వెజైనా ఇన్‌సైడ్ ఆఫ్ ద వెజైనా వాళ్ళు చూసుకుంటారు తప్పకుండా. కానీ బయట ఉన్న ప్యూబిక్ ఏరియా, బయట ఉన్న వల్వా, ఆ తర్వాత దాని చుట్టూ ఉన్న థైసు, ఆ గ్రాయిన్ ఏరియా అంతా కూడా డెర్మటాలజిస్ట్ వాళ్ళ పరిధి కిందే వస్తూ ఉంటుందనమాట. సో, ఇచ్చింగ్ ఉన్నా, లేకపోతే స్కిన్ కలర్ మారిపోయినా, దాని మీద ఏమైనా గెడ్డలు కింద రావటం, కురుపులు రావటము, అలాగా చాలామంది వచ్చేవాళ్ళు. వీళ్ళంతా ఇవన్నీ కూడా యాక్చువల్‌గా చూడాల్సింది డెర్మటాలజిస్టే. సో, ఎందుకంటే డెర్మటాలజిస్ట్‌కే ఎక్కువగా నాలెడ్జ్ ఎక్కువుంటుంది. ఈ విషయాల గురించి వాళ్ళే ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు.